బీజేపీ లీడర్ సార్ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే రామరెడ్డి గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు రామరెడ్డి గారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ప్రధానంగా ఏదైతే 2 సంవత్సరాలుగా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ప్రజాపాలన ప్రజల వద్దకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని గత 2 సార్లుగా దాన్ని చేస్తూ వచ్చిండ్రు. ఈసారి దాని యుద్ధ ప్రాతిపదిక మీద 99 రోజుల పాటు దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల యొక్క మౌలిక అవసరాలను, వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ఎజెండాగా పెట్టుకొని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎక్కడైతే మున్సిపాలిటీసు మన కార్పొరేషన్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార ప్రతినిధులు వాళ్ళందరి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి మౌలిక అవసరాలు, ఇది కేవలము చాలా ప్రభుత్వాలు ఇంతకుముందు ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికలు వస్తాయనుకున్నప్పుడు చేసేటువంటి కార్యక్రమంగా ఉండేటువంటిది. కానీ ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఆ గ్రామానికి కావాల్సినటువంటి మంచినీటి వసతులు ఏమిటి, వాటికి కావాల్సినటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా అక్కడ ఇంకా ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయి, రేషన్ కార్డ్సే కానివ్వండి, పెన్షన్సే కానివ్వండి, ఈ అనేకమైనటువంటి అంశాలన్నిటి కూడా క్రోడీకరించి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆ అధికారుల సమావేశంలో క్లియర్ గా చెప్పిండ్రు. మీకు అన్ని అవసరాలను ఇవాళ రేషన్ కార్డ్స్ ఎవరైతే నిజమైన లబ్ధిదారులో వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి ఇవ్వలేకపోతే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలకు అర్హులు కాకుండా పోతారు. కాబట్టి సరైన అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా గుర్తించి రేషన్ కార్డ్స్ ఇవ్వడం, ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం, అదేవిధంగా వాళ్లకు సన్నబియ్యం అందరికి అందే విధంగా చూడడం, దాంతో పాటుగా మౌలిక వసతులు, మంచినీటి వసతే కానివ్వండి, రేపు వర్షాలు వస్తే పాత ఇండ్లు ఉంటాయి, పడిపోయేటుంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నిటిని కూడా గుర్తించి వాళ్ళ అవసరాలకు ప్రణాళికాబద్ధంగా చేసి వాటి పూర్తి చేసే ప్రక్రియకు ఇవాళ శ్రీకారం చుట్టిండ్రు. అది విజయవంతంగా అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేస్తుంది. ప్రజా అవసరాలే లక్ష్యంగా, ప్రజల యొక్క శ్రేయస్య ధ్యేయంగా పనిచేసేటువంటి ప్రజాపాలన చేసే విధంగా ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయి. కాబట్టి అందరికి కూడా ఇది అభ్యంతరకరమైనటువంటి అంశమేం కాదు. అన్ని రాజకీయ పక్షాలు కూడా సహకరిస్తే నిజమైనటువంటి లబ్ధిదారులకు బెనిఫిట్ జరిగే విధంగా, సరి అయినటువంటి రిజల్ట్స్ వచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు పోగలుగుతుంది. కాబట్టి ఇది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో కూడా మీరు 100 రోజుల హామీలు నెరవేర్చలేకపోయారు. 100 రోజులు ఏవైతే ఇచ్చినాయి, ఇప్పుడు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు, రుణమాఫీ లేదా రైతు భరోసా కూడా ఇప్పుడు ఈ 99 రోజుల్లో పూర్తి చేస్తారా, లేక ఇది రాజకీయ ప్రచారంగానే ఉండిపోతుంది అంటారా? గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి. ఇప్పుడు నగరాల్లో కూడా మున్సిపాలిటీస్ అయిపోయినాయి. ఎంపీటీసీ ఎన్నికలు తప్ప వేరే ఎలక్షన్స్ కోసం చేస్తున్న ప్రక్రియ కాదు ఇది. ఇది కేవలము ఈ సమ్మర్ వెకేషన్ సీజన్ లో ఇదివరకు కూడా కరువు పనులని అవన్నీ ఇవన్నీ పెట్టేవాళ్ళు పూర్వకాలంలో. ఈ సమ్మర్ సీజన్ లో కావాల్సినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ప్రజల అవసరాలు తీర్చే విధంగా, ఏదైనా ఉపాధి కూడా కల్పించే విధంగా ఉంటే దానికి ప్రయత్నం చేయాలని ప్రభుత్వం యొక్క సంకల్పం. దీంట్లో విమర్శించాల్సినటువంటి అంశం పూర్తి కావడం కోసం ఏమన్నా దాంట్లో పొరపాటు ఉంటే చెప్పొచ్చు, ఈ విధంగా కాదు ఈ విధంగా చేయవచ్చు అని చెప్పొచ్చు అంతే. కానీ దీంట్లో పూర్తి అవుతూ 100 రోజుల్లో హామీలు పూర్తి చేస్తామన్నది ఎలక్షన్స్ ముందు వచ్చినటువంటిది. ఇది 100 రోజుల టార్గెట్ పెట్టుకొని ఈ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం, వాటిని సాల్వ్ చేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. దీంట్లో అనేకమైనటువంటి ప్రజా సంబంధమైనటువంటి బిలో పవర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళకి అందాల్సినటువంటి అన్ని పథకాలు అందే విధంగా చేయడం, దాన్ని స్క్రీనింగ్ చేయడం, ఐడెంటిఫై చేయడం లబ్ధిదారులను, అన్ని ప్రక్రియలు ప్రారంభమవుతాయి. అవి ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు ముందుకు పోతుంటే అర్థమవుతుంటుంది అంత. రైట్ సార్. ఇక మనతో పాటు ఇంకా పాల్గొనడానికి బీఆర్ఎస్ లీడర్ రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. నమస్కారం. అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ జైరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్. సార్ రామరెడ్డి గారు, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ 99 డేస్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఉంది, ఇది సంక్షేమ అభివృద్ధిగా లేదా రాజకీయ ప్రచారానికని మీరు భావిస్తున్నారా?